హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మెంతెం కూర పెసరపప్పుతో సింపుల్గా టేస్టీగా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ఎప్పుడు మెంతెం కూర పెసరపప్పుతో పప్పునే కాకుండా ఇలాగా కర్రీని చేసుకుని రుచి చూడండి. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే మా పెరట్లో మెంతులు వేసుకోగా వచ్చిన మెంతెం కూరను తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా మెంతెం కూరను 2-3 డేస్కే కట్ చేసుకొని లేతగా ఉన్నప్పుడే కర్రీస్లో వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని వేసుకోండి. ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోండి. కలుపుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూరను మట్టి కానీ ఏం లేకుండా కడిగేసి పెట్టుకోండి. అలాగే దీంట్లోకి ఒక గ్లాస్ పెసరపప్పుని తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకొని పెసరపప్పులో వాటర్ని వేసుకొని పెసరపప్పును ఒక అర్ధగంట సేపు నాననివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత పెసరపప్పుని అందులో వేసుకొని పెసరపప్పుని కూడా ఒక 5 నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకోండి. పెసరపప్పు నూనెలో ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కడిగేసి పెట్టుకున్న మెంతెం కూరని వేసుకోండి. మెంతెం కూరను కూడా వేసుకున్న తర్వాత మెంతెం కూరలోని వాటర్ అంతా ఎగిరిపోయి మెంతెం కూర కూడా ఒక 5 నిమిషాల పాటు నూనెలో ఫ్రై అవ్వనివ్వండి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులోనే ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకోండి. ఇలా టమాటాని కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే టమాటా, పెసరపప్పు, మెంతెం కూర నూనెలో ఉడుకుతూ బాగా ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే కూర అంతా బాగా ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.